గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో కలిసి పోరాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం జనసేనలు స్పష్టం చేశాయి. అయితే సడన్గా పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం ఉల్లంఘించిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అసలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయా అన్న అనుమానాలకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. అటు జనసేనతో దోస్తీ కంటిన్యూ అవుతుందని బీజేపీ కూడా ప్రకటనలు చేస్తూ ఉంది. మరోవైపు ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించేందుకు యోచిస్తోంది కమలం పార్టీ. మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీతో వెళ్తుందా లేదా బీజేపీతో కలిసి పనిచేస్తుందా, అదీ కాక మూడు పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయా అనే విషయాలపై క్లారిటీ అయితే లేదు. అసలు పవన్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటని ఇరు పార్టీలో చర్చ స్టార్ట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారాడు. ప్రస్తుతం చంద్రబాబుకి ఉన్న అతిపెద్ద ధైర్యం పవన్ ఒక్కడే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ జోడీ ఒక చరిత్రని క్రియేట్ చేస్తుంది, చూస్తూ ఉండండి అంటారట వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.